ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారని, 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలు లేవన్నారు. ఓటమి ఖాయమని తెలిసినా విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్నాడని, ఆయన తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుతో ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసేవాడు. చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కచ్చని ఏబీ వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఆ తప్పు మళ్ళీ పర్మనెంట్ చేయబాకు. భవిష్యత్తు అయినా సరే మన సెక్యులర్ ఫోర్సెస్ కలిస్తేనే నీకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగం, సెక్యులర్ వ్యవస్థకు ఉపయోగం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కోరుతాను. సజ్జల స్టేట్మెంట్ కన్నా వీళ్ళు వైనాట్ 175 అని చెప్పేటటువంటి స్లోగన్ను వాళ్ళు చూస్తుంటే వాళ్ళ భావాలతో కానీ బ్యాంక్ చూస్తున్నప్పుడు ఓడిపోతుందని అర్థమైపోయింది. సజ్జల స్టేట్మెంట్ చూసినా, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినా, తర్వాత బోర్సా చూసినా, తర్వాత ఇప్పుడు చెప్తున్నారు విశాఖపట్నం మొత్తం రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి. 9వ తారీఖు పోయి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని లాట్లు బుక్ అయిపోయాయని చెప్పేసి పొద్దున్నే ఒక నాయకుడు చెప్పాడు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను. విశాఖపట్నం 4-5 హోటల్కి ఫోన్ చేశాను ఫ్రెండ్స్కి. ఏమో మీ హోటల్ అని బుక్ అయిపోయినాయి అని అడిగా. అంటే మా ఆడే బుక్ కాలేదంటారు. లీడింగ్ హోటల్స్ ఏమంటే ఇక్కడేమి ఏం బుక్లు కాలేదే, బాగానే ఉన్నాయంటారు. ఏమైనా హోటల్ని బుక్ అయిపోయినాయంట కదా, మీ హోటల్ బుక్ అయిపోయిందంట కదా అంటే మా హోటల్ బుక్ కాలేదు, ఏ హోటల్ బుక్ కాలేదు అంటున్నాడు. అంటే కేవలం భ్రమలు కల్పించేందుకు 9వ తారీఖు అడ్డం పెట్టుకొని భ్రమలు కల్పించేందుకు ఉపయోగపడే మళ్ళీ మేము వస్తామని చెప్పని ఇక్కడ అధికారులని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుకొని చేస్తున్నారు. వాళ్ళ కేడర్ని మౌనంగా బ్రూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుతో